హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందుగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నేను ఈరోజు చాలా గొప్ప సబ్జెక్టు ఇస్తున్నాను. కొద్దిగా లేట్ అయింది వీడియో, అయినా పర్లేదు. వెనక్కి తగ్గిందంటే అంతకుమించి గొప్ప వీడియో నేను ఇస్తాను మీకు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్క మనిషి గొప్పవాడేనండి. మరి గొప్పవాడు ఎంతవరకు అనుకొని నమ్ముతారో అంతవరకే. కానీ చిన్న చిన్న విషయాలకు బయట చెప్పటం, ముఖ్యంగా నీ ఫ్యామిలీ విషయాలు బయట చెప్పుకోవడం వల్ల నిన్ను నువ్వు ఆ క్షణమే నీకు నువ్వు తక్కువ చేసుకున్నట్టు లెక్క. కనుక ముందు మీకు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. డబ్బు ఎంత ప్రేమిస్తే, ఎంతలా ఇష్టపడితే, ఎంతలా నువ్వు కోరుకుంటే, నీ గ్రాటిట్యూడ్ అద్దంలో ఎంత చెప్పుకుంటే అంతకు మించి డబ్బులు వస్తాయి. కానీ నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నువ్వు పరిగెడితే నిన్ను చూసి డబ్బు భయపడి ముందుకెళ్ళిపోతుంది, కానీ డబ్బు నీ దగ్గరికి రాదు. డబ్బు నీ దగ్గర సులభంగా రావాలన్నా, నువ్వు కోరుకున్న రాజభోగాలు అనుభవించాలన్నా ముందు మీకు కావలసిన దాన్ని రాసుకోండి. ఆ రాసుకున్న దాన్ని అద్దంలో దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. గ్రాటిట్యూడ్ మాత్రం పవర్ఫుల్గా ఇవ్వాలి. మీరు చెప్పుకునేది మీ కోరికలు బలమైన కోరిక, అది కసి పట్టుదలతో చెప్పకపోతే అది ఏదో అంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే విశ్వమా అని చెప్పితే అది ఆరిపోయినట్టుగా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చెప్పాలో అదే చెప్పండి. కొత్తగా క్రియేట్ చేయొద్దు మీరు. కానీ మీ పనులు మీరే చేసుకుంటూ 4 గంటలకి లేచి, బ్రహ్మముహూర్తంలో లేచి, మీకు కావాల్సిన దాని మీద ఫస్ట్ కావాల్సింది రాసుకోండి. ఆ తర్వాత అద్దంలో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఆ తర్వాత అది జరిగిపోయినట్టుగా మీ దగ్గరికి వచ్చినట్టుగా విజువలైజేషన్ చేయండి. ఈ సృష్టి ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను, ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది. ఆ శక్తి నీలో, నాలో, మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది. దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే ఏదైనా అస్త్రం ఉంది అంటే బ్రహ్మాస్త్రం లాగా అది ధ్యానం మాత్రమే, మనీ మెడిటేషన్. ఎస్. కనుక మీరు ముందుగా కావలసిన దాన్ని రాసుకోవటం, తర్వాత దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు చెప్పుకోవటం. ఫీలింగ్తో, మంచి ఫైర్ ఫీలింగ్తో అద్దంలో చెప్పుకోవాలి. దాన్ని ఊహించుకుంటూ ధ్యానంలో కూర్చోవాలి. ఇదే జరుగుతుంది జీవితంలో. కానీ మనం ఏం చేస్తున్నాం, నీకు కావాల్సిన దాన్ని ముందుగానే వేరే వాళ్ళతో చెప్పేస్తున్నాం. అరే వాడు డబ్బులు రేయట్లేదురా, వాడికి ఏం చేయాలరా నేను, అవును అన్నారా, వాడికి వేద్దాంరా ఎటు. వాడు డబ్బులు నువ్వు ఇచ్చావు ఫ్రెండ్ అని, ఈ ఫ్రెండ్ అని ఇచ్చావు, మళ్ళీ నువ్వు ఎవరితో వేరే ఫ్రెండ్తో చెప్తున్నావు, అరే వాడు నా దగ్గర అవసరానికి వాడు తీసుకున్నాడు డబ్బు, మళ్ళీ వాడు ఇవ్వట్లేదురా అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు. నువ్వు ఇవ్వట్లేదు అని అందరికీ చెప్పుకుంటావు. నువ్వు చెప్పినది నీతో బాగానే ఉంటాడు విన్నవాడు, మళ్ళీ వాడితో చెప్పేస్తాడు డబ్బులు తీసు అంటే నలుగురు నా పరుగు తీస్తున్నాడు వీడు. నేను ఇచ్చేదామే అనుకున్నా, కానీ నేను ఇవ్వకముందే, నా దగ్గర రాకముందే వీడు నేను ఇచ్చాను, నాకు ఇవ్వాలి అని అందరితో చెప్పేస్తున్నాడని అక్కడితో వాడు ఇక్కడ దాకా నీకు వాడి దగ్గర డబ్బులు వచ్చినా నీకు ఇవ్వడాడు. ఎందుకంటే నువ్వు ముందుగానే అతని విషు పబ్లిక్లో ఓపెన్ చేస్తున్నావు. పబ్లిక్లో షో చేసినప్పుడు వాడు బాగా కాలిద్ది. ఇలాంటివి చెప్పుకోకూడదు. దోస్తానం కానీ చుట్టాలు ఎవరైనా కానీ, నేను ఇచ్చిన డబ్బు చాలా సంతోషంగా ఆనందంగా నేను ఇచ్చిన వారి అవసరాల కోసం తీసుకున్నాను కనుక ఆ డబ్బు తిరిగి హ్యాపీగా నాకు వస్తుందని చెప్పుకోవాలి. ఆయనకు రావాల్సిన డబ్బులు సంతోషంగా ఆనందంగా వచ్చి మళ్ళీ తిరిగి నా డబ్బు నాకు ఇచ్చినందుకు విశ్వానికి వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ నువ్వు ముందుగానే వాడు ఇవ్వడు, వాడు చెయ్యడు అని ముందుగానే ఎప్పుడైతే నువ్వు రాజముద్రలాగా రాసుకుంటావో, అది 10 మంది 100 మందికి చెప్పుకుంటూ పోతావో, అదే నీ జీవితంలో ఆ డబ్బులు రాకుండా ఆపేది ఏదో కాదు, నీ మాటే. అది నువ్వే పొరపాటు నువ్వే చేస్తున్నాడు. ఇదే ప్రాసెస్ జీవితంలో వెనక్కి పడటానికి, నువ్వు పడిపోవటానికి, నువ్వు చెడిపోవటానికి కారణం కూడా ఇదే. నీ మాటలు, నీ ఆలోచన.
నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదైతే చెడుగా మాట్లాడతావో, ఏదైతే నెగిటివ్గా మాట్లాడతావో అదే నీ జీవితంలోకి వస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అది నేను ఎప్పుడు చెప్పుకోలేదే, మరి ఎలా జరిగింది? అక్కడ ఏ బ్రహ్మ ఏ దేవుడు నీకు ఇలా జరగాలి అలా జరగాలని రాయాడు. నీ జీవితాన్ని నీ తర్వాత నువ్వే రాసుకోవాలి. నీకు కావలసిన డబ్బు కానీ జీవితం కానీ నువ్వు ఉన్నంతగా ఎదగాలన్నా నీకు నువ్వు కానీ సరి చేసుకోవాలి. నీకు నువ్వే సర్ది చెప్పుకోవాలి. నీ లోపల ఉన్న వాడితో కలుసుకో. నీ లోపల ఇంకోడు ఉన్నాడు మేధావి, వాడితో మిత్రమా అని కలుసుకో. ఒక్కసారి పలకరించు, ఒక్కసారి ఎలా ఉన్నావు నేస్తమా అని నీతో నువ్వు మాట్లాడు, నీతో నువ్వు కలుసుకో, నీతో నువ్వే చెప్పుకో. అదే జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బయట వేరే వాళ్ళకి చెప్తావో, నీ కోసం వాడు పనులు మానుకొని నీ జీవితాన్ని జీరో పెద్ద హోల్ పెట్టేస్తాడు. కనుక ఇక నుంచి ఎవరిని నమ్మకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ తర్వాత మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోండి. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూసి మోసపోకండి మిత్రమా. థ్యాంక్ యూ. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ, మైండ్, పవర్ అనే సబ్జెక్ట్ నడుస్తున్నది. చాలా పవర్ఫుల్గా మీకు కొత్త రకంగా చెప్తాను. ఫస్ట్ రోజే నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను 100%. రెండో రోజు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి, డబ్బును ఎలా ఆకర్షించాలని నేర్పిస్తాను. మళ్ళీ మూడో రోజు విశ్వధర్మాలు, లోక కళ్యాణం గురించి, పంచశుద్ధుల గురించి చెప్పి విశ్వంతో కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మాట్లాడకూడదు. విశ్వం గురుగారు చెప్పాడు, కనెక్ట్ చేశాడా, అయ్యామా లేదా అని, కరెంటు ఉందా లేదా అని పిలుగులో ఏలు పెడుతున్నారు చాలామంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మాలి, మనస్సాక్షిని నమ్మాలి. ఆ తర్వాత మీ మైండ్ని మీకు కావాల్సిన దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చింది నీ మనసు, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉన్నప్పుడు అది నువ్వు విజువలైజేషన్గా నీ మైండ్లో ధ్యానంలో కానీ విజువలైజేషన్ చేసినప్పుడు, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు అది జరిగిపోయినట్టుగా నువ్వు ఊహించుకోవాలి. ఎస్, ఊహించుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండాలంటే అది పొందినట్టు, అనుభవించినట్టుగా చేసుకోవాలి. అదే నమ్మాలి. ఎందుకంటే అది నువ్వు ఎప్పుడైతే అది చూడలేదో అది నీ జీవితంలో రాదండి. ఎప్పుడైనా డబ్బు కావచ్చు, డబ్బు ఉందనుకో, నువ్వు బెండలుగా తీసుకొని లెక్క పెడుతున్నట్టు, అది హ్యాపీగా నీ భార్య కానీ ఏదైనా కొనుక్కున్నట్టుగా, కారు, ఏదో బంగారం ఏదైనా కొనుక్కున్నట్టు, అది వేసుకున్నట్టు అన్నీ ఊహించుకున్నప్పుడు అది సక్రమంగా, ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అడ్డం లేకుండా సక్రమంగా జరుగుతుంది. అంతేగాని నా దగ్గర డబ్బు లేదు, నేను ఎలా కొనగలను? కానీ చూడటానికి, వినటానికి సింపుల్గా అనిపిస్తుంది ఇది. కానీ ప్రయోగంలో పెట్టడం కొద్దిగా ఉంటుంది. కనుక మీరు ఎక్కడ తగ్గకండి, ఎక్కడ భయపడద్దు, ప్రయోగంలో పెడుతూనే ఉండండి. ప్రయత్నించినప్పుడు ఏదో ఒక టైంలో నీకు టక్కన సెట్ అయిపోద్ది. ఆ క్షణం నుంచి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు మిత్రమా. నీ గమ్యం ముందు పైకి చూడాలి, నీ గమ్యం వైపు నువ్వు వెళ్ళిపోవాలి. నేను ఇంతే అనుకున్నా. ఇంత ముందు ఎంతోమంది, ఇక చెప్పకూడదు పేర్లు, కానీ అసలు ఏమన్నారంటే నాకు నేనే సాక్షి, నాకు నేనే. కానీ ఈరోజు సాధించుకొని కూర్చున్నాను తెలుసా. ఎస్, ఇంతకుముందు ఎవరైతే నన్ను ఏలెత్తి చూపించారో, ఎవరైతే నువ్వు పనికి రావు, ఆ పని చేయడు, ఈ పని చేయడు చెప్పాడో, ఈరోజు వాళ్ళే నా కాళ్ళ దగ్గరకు వచ్చి శబాస్ అని చెప్పుకొని, మెచ్చుకొని, నాకు బతిమాలి నా దగ్గరే ఆ స్థితికి ఎదిగానంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ ఫైర్, ఆ కసి, పట్టుదల మీలో కూడా ఉంది. నాకు ఇబ్బంది పెడుతున్నారు, విమర్శిస్తున్నారని పక్కవాడిని, ఎదుటివాడిని ఎప్పుడు విమర్శించొద్దు. మీకు ఈ గుండె మనసులో ఏది చెప్పాలనుకుంటున్నారో, ఏది మాట్లాడాలనుకుంటున్నారో మీ మైండ్ ద్వారా, నీ నోటి ద్వారా అదే రావాలి. కానీ కడుపులో ఒకటి, మనసులో ఒకటి, నోట్లో నుంచి ఇంకొకటి రానియద్దు మిత్రమా. అదే నీకు చెడిపోవటానికి, పడిపోవటానికి కారణం. అదే
ఎప్పుడు కూడా పక్కవాడి మీద దృష్టి పెట్టొద్దు. మీ జీవితం మీద, మీ ఎదగటానికి, సాధించడానికి దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని వాడేం చేస్తున్నాడో వీడేం చేస్తున్నాడో అని ఎప్పుడైతే నువ్వు వాడి మీద దృష్టి పెడతావో నీ మీద ఇంకో నలుగురు దృష్టి పెడతారు, నీకు నలిగిపోయేలా చేస్తారు. ఇది నిజం. థ్యాంక్ యూ. ఉంటాను. మీ విశ్వమని బాలాజీ మాస్టర్. ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.